ఏంట్రా బుజ్జి కాలేజ్కి వచ్చిన స్కూల్ పిల్లలాగా ఇన్ని బుక్స్ ఏంట్రా? స్కూల్ అయినా కాలేజ్ అయినా చదవాలంటే బుక్స్ ఉండాలిగా. అబ్బో ఏంట్రా రోజు పెరగనమేనా? ఆవకాయ కూడా ఉందిగా. సరే హెడ్స్ పడితే మూవీ, టైల్స్ పడితే బీచ్. మరి క్లాస్ రూమ్? రెండు పడిపోతే అప్పుడు చూద్దాంలే. సత్య, ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. ఒక్క స్పూన్ తిన్నానో లేదో మీ బాబుకి ఎలా తెలుసురా? బాబు ఏంటి సత్య, ఇక్కడ నాకు కూడా ప్రిన్సిపలే. కూర్చో. మన కాలేజ్ సరిపోలేదా? పాప లెక్చర్ ఏం చేశాడరా? ఆడు కాదు. ఎందుకు ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా? ఏ చెప్తే వెళ్ళి కొడతారా? ఫూల్స్. అసలు మీ ఫ్యూచర్ గురించి ఆలోచన. సరే సార్ నేను వెళ్ళొచ్చా? ఏ కూర్చో, మాట్లాడుతున్నాను. ఊరుకోండి సార్, మళ్ళీ మీరు క్లాసులు మొదలు పెడతారు, నాకు నచ్చదు. నేను వెళ్తున్నాను సార్. ఏయ్ సిట్ డౌన్, సిట్ డౌన్. లిసన్ టు మీ ఫస్ట్. ఆ తర్వాత మాట్లాడు. యువర్ టాలెంటెడ్ గాయ్, ఫోకస్ చేయరా. దేన్నైనా అర్థం చేసుకుని ర్యాంక్ సాధించే కెపాసిటీ నీకుంది. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ కూల్గా ఉండు, కామ్గా ఉండు, చాలు. విన్నాను సార్, నచ్చలేదు. చెప్తే వినేవాడు స్టూడెంటే కాదు. ఈ కుర్రకారు అయినా మరెందుకు ఈ పోరు?
సత్య ప్రిన్సిపల్ షాట్ ఓకే. సత్య, కాలేజీలో నేనేం చెప్పినా నీకు క్లాస్ పీకినట్టు ఉంటుంది. అది నీ తప్పు కాదులే. అంటే అక్కడ నేను ప్రిన్సిపల్, నువ్వు స్టూడెంట్, ఈ రిలేషన్షిప్ చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఫర్ అ సెకండ్ అన్ని మర్చిపోదాం, ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. ట్రీట్ మీ యాజ్ అ ఫ్రెండ్. సిగరెట్ ఉందా? లేదా? ఓకే. మధ్యాహ్నం మ్యాట్నీకి వెళ్దాం అనుకుంటున్నాను. వస్తారా? నైట్ డిస్కోకి వెళ్తున్నాను. కంపెనీ ఇస్తారా? ఏంటి సార్, కోపం వస్తుందా? చాలేస్తుందిరా. నువ్వు కాలుస్తున్నావే సిగరెట్, దీని నుంచి కలిగే ఆనందం 3 నిమిషాలు. మ్యాట్నీకి వెళ్తే 3 గంటలు, డిస్కోకి వెళ్తే 1 పూట. బట్ ఈ వయసులో బాగా చదువుకుంటే దానివల్ల కలిగే ఆనందం లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇలా స్కూల్లో బాగానే చదువుకున్నాగా. పొరపాటు చేశానా సార్? లైఫ్లో ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుందని అప్పుడు నాకు తెలియదు సార్. ఎంజాయ్ ఎంజాయ్ రే, నువ్వు అనుకుంటున్నది ఎంజాయ్మెంట్ కాదురా. కాదా? మరెందుకు సార్ నాకు ఈ క్లాసులు? క్లాసులేంట్రా, తన స్టూడెంట్ బాగుండాలని టీచర్ కోరుకుంటాడు కదా, అలా నేను కోరుకోవడం తప్ప? మీ కోరికలు తీర్చుకోవడానికి నా లైఫ్ ఎందుకు సార్ స్పాయిల్ చేస్తారు? వాట్, నీ లైఫ్ స్పాయిల్ చేశానా? మరి కాకపోతే ఇంకేంటి, చదువుకున్నాను సార్. ఎల్కేజీ అప్పటి నుంచి కేజీలు పుస్తకాలు మోసుకుంటూ చదువుతూనే ఉన్నాను సార్. ఇంటర్కి వచ్చాను, కొంచెం ఫ్రీడమ్ ఎంజాయ్ చేయాలా వద్దా అని చిన్న డైలమాలో 2 ఏళ్ళు గడిచిపోయాయి. డిగ్రీ ఉండేదే 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్ళు ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయిపోయాను సార్. ఫస్ట్ ఇయర్ సగం ఎంజాయ్మెంట్, సగం మీ క్లాసులతోనే సరిపోయింది. ఇంక ఉన్నదే 2 ఏళ్ళు సార్. ఈ 2 ఏళ్ళైనా వదిలేండి సార్ ప్లీజ్. రే, అందరూ నీలా ఆలోచిస్తే దేశం ఏమవ్వాలరా? దేశం గురించి నాకెందుకు సార్, ఇది నా లైఫ్, నేనేమైనా చేసుకుంటాను. చెప్పింది చాలు సార్. పాఠాలు అట్లీస్ట్ మేమైనా పాఠం నేర్పి పరీక్ష పెడతాం, కానీ లైఫ్ అలా కాదు. పరీక్ష పెట్టి ఆ తర్వాత పాఠం నేర్పుతుంది, గుణపాఠం. ఆ పరిస్థితి నీకు రాకూడదనేరా. ఎక్కడికి వచ్చినా మీరు ప్రిన్సిపలే, నేను స్టూడెంటే. మీరు చెప్పేది చెప్తూనే ఉంటారు, నాకు తలకెక్కదు. నాకు మ్యాట్నీకి టైం అయింది సార్. అవును సార్, మీరు బాగానే చదువుకున్నారు కదా? యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. మరి దేశం బాగుపడలేదే? ఏంటే బుజ్జిగాడు ఇంకా రాలేదా? రాలేదండి. ఏంట్రా బాబు, ఎలా ఎంజాయ్ చేశారు? చాలా బాగుంది సత్య. వెళ్ళి మీ బాబుకి చెప్పు. ఎక్కడి నుంచి వస్తున్నావు? అది బీచ్కి వెళ్ళాను నాన్న. ఈ మధ్య వాళ్ళతో ఎక్కువ తిరుగుతున్నావు. ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారా? అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు. లేదు నాన్న, నేను రానని చెప్పాను అనుకో, ప్రిన్సిపాల్ కొడుకు అందుకేడికి పొగరు అది ఇది అని ఇంకా డిస్టర్బ్ చేస్తారు. అదే అప్పుడప్పుడు వెళ్ళాను అనుకో, డిస్టర్బెన్స్ లేకుండా చదువుకోవచ్చుగా. ఇప్పుడు కూడా పక్కన కూర్చొని చదువుకున్నానుగా. అయినా వాళ్ళతో ఏంటండి, ఎవరి మీద కోపం వీడి మీద చూపిస్తారు? వెళ్ళి భోజనం చేయి. కనిపించినప్పుడు అలా క్లాసులు పీకడం మానేసి వీలైతే వేళ పని చేయండి సార్. స్టూడెంట్ మారుతాడు, ముందు మీరు మారండి సార్. స్టూడెంట్ ఆటోమేటిక్ గా మారుతాడు. మేము కోరుకునే ఇంట్రెస్ట్ మీరు తీసుకోరాగలితే ఎవరెవరికి ఎందుకు, నాకే మారాలనిపిస్తుంది.